అనుబంధం నాకు. నేను డ్యాన్స్ దగ్గర నుంచి కొరియోగ్రాఫర్ అయ్యి ఇంత స్టేజ్లో ఉన్నాను. బట్ ఇంకా చాలా బీచ్ కానీ గల్లీలు కానీ ఇదంతా మేము షూటింగ్స్లో ఎదిగిన ఉన్నాం. సో అలా ఎదుగుతూ వచ్చాము. సో ఈరోజు ఇక్కడ నేను ప్రచారం రావడానికి చాలా మెయిన్ కారణం ఏంటంటే ప్రతి ఇంట్లో నేను ఒక కుటుంబ సభ్యుడిలాగా నన్ను ఆదరించి నన్ను ఇంత పెద్దోళ్ళు చేశారు. ఇంత స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి పేరు పేరుని ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఆ ప్రేమను నా మీద చూపించినందుకు చూస్తూ మన పిల్లల భవిష్యత్తు పోతుంది. ఈ ఎలక్షన్ కానీ మిస్ అయ్యి కొంచెం అటు ఇటు అయిందంటే 20 సంవత్సరాల భవిష్యత్తు మిస్ అయిపోతుంది అని చెప్పి అన్నీ వదులుకొని రోడ్డు మీదకి రావడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గం ఎందుకు తిరుగుతానంటే 20 సంవత్సరాల పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన ఊర్లు బాగుండాలి, మన ఇల్లులు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి నేను ఈరోజు రోడ్డు మీద రావడం జరుగుతుంది, ప్రచారం రావడం జరుగుతుంది. దయచేసి అందరికీ నేను చేతులైతే మొక్కుతున్నాను. జనసేనని గెలిపించండి, టీడీపీని గెలిపించండి, బీజేపీని గెలిపించండి, కూటమిని గెలిపించండి. ఖచ్చితంగా సమన్వయం జరుగుతుంది. హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏమీ లేకుండా ఖచ్చితంగా అందరికి న్యాయం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. జై జనసేన. జానీమాసారు మరి ముఖ్య అతిథిగా వచ్చి మరి వాటిలోనే కాకుండా నియోజకవర్గంతో పర్యటనలు చాలా సంతోషం. మరి రాష్ట్రంలో తప్పనిసరిగా కూటమి అధికారంలో రావాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే మనం మన భవిష్యత్తులు బాగుంటాయి. తప్పనిసరిగా మరి దక్షిణ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో మనం మరి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారిని గెలిపించుకొని అసెంబ్లీకి పంపించి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచుకోవాలి. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు తన సంగతి మీకు అందరికీ తెలుసు. ఆయన బడుగు బలహీన వర్గాలన్నా, ఎస్సీలన్నా, ఎస్టీలన్నా, మైనార్టీలన్నా, మరి ముఖ్యంగా మహిళలన్నా, అంతకన్నా ముఖ్యంగా మరి యువత కోసం ఆయన ప్రత్యేకించి ఆయన సొంత డబ్బు ఖర్చు పెడుతూ ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా దోచుకునే వాళ్ళు తప్ప దాచుకునే వాళ్ళు తప్ప ఆయనలా ఖర్చు పెట్టే వాళ్ళు సొంత డబ్బులు ఇచ్చే వ్యక్తి ఎవరు లేరు. అటువంటి గొప్ప వ్యక్తి మనకు నాయకత్వం వహిస్తున్నప్పుడు మనం ఆయన గౌరవించుకొని ఆయన ఎవరైతే చెప్పారో వాళ్ళు గెలిపించుకొని మన అసెంబ్లీకి పంపించి రేపు మన రాష్ట్రాన్ని, మన విశాఖపట్నాన్ని, మన దక్షిణ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.